హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనాలు సహోదరులారా. మరి మీరు తమ్మలైన్‌లో ఏదైతే చూస్తారో రజనీకాంత్ గారి గురించి చాలా మందికి ఆయన తెలియనంటూ వారు ఎవరు ఉండరు. మన తెలుగు రాష్ట్రాల్లో గానీ, ఇండియా దేశంలో గానీ, ఇతర కంట్రీలు జపాన్, చైనా ఇలాగా యూరప్ అనేకమైన కంట్రీల గురించి ఈ సినిమా హీరో రజనీకాంత్ గారి గురించి తెలియని వ్యక్తి చాలా మంది కూడా ఉండరు. అటువంటి వ్యక్తి దినాన్న మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయనకేదో లేదంట అండి. ఏమి లేదంటండి? మనశ్శాంతి అనేది లేదంట. మనశ్శాంతి కోసం ఆయన హిమాలయ పర్వతముల దగ్గరికి వెళ్ళి కొంతమంది అంతకంటే ముందు హిమాలయ పర్వతం కొంతమంది వెళ్ళిపోతారు కదండి. ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కోసం ఏ యోగా చేయాలి, ఎలా ఒక ప్రశాంతత నాకు దొరుకుతుంది, ఎలా నా యొక్క హృదయానికి విశ్రాంతి దొరుకుతుంది, నాకు ఎలా ప్రశాంతి అనేది దొరుకుతుంది అని ప్రశాంతత కొరకు మనశ్శాంతి కొరకు కొంతమంది గురువుల దగ్గరికి హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆయన ఆ మనశ్శాంతి కోసం వెతుకుతున్నట్లు, సమాధానం కోసం వెతుకుతున్నట్లు మనకు సమాచారం వచ్చి ఉంది. టీవీ వారు దీన్ని బయటపెట్టి ఉన్నారు, మీడియా దీన్ని బయలుపరుచుకుంటూ వచ్చింది. ఎందుకు ఆయన గురించి ఫోకస్ పెట్టారంటే ఇటువంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సమాధానము కొరకు, సంతృప్తి కొరకు, మనశ్శాంతి కొరకు వెతికే జనాభా చాలా మంది ఉన్నారు. కానీ మనం ఎందుకు రజనీకాంత్ గారిని తీసుకుంటున్నామంటే ఆయన ఒకసారి తీసుకోవాలి తప్పనిసరిగా మనందరం. ఎందుకంటే రజనీకాంత్ గారి యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన చిన్న కండక్టర్ జాబ్ మొదలుకొని అక్కడ మొదలుపెట్టే దాని జీవితాన్ని, ఆ కండక్టర్ జీవితంలో బ్రతుకుతూ అక్కడి నుంచి తన యొక్క కొన్ని స్టైల్ని బట్టి, తనకున్న యాక్టింగ్ పిచ్ని బట్టి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి కండక్టర్ జీతం తీసుకునేటప్పుడు రోజుకి ₹100 జీతం తీసుకుంటూ ఆయన రోజుకు ₹100 జీతం, నెలకు 3,000 సాలరీ తీసుకునే ఆయన ఈ దినాన్న మరి ఒక సినిమా ఒక 3 నెలలు ఆయన కష్టపడితే ₹100 కోట్ల మరి జీతం తీసుకుని 100 కోట్ల రూపాయలు సాలరీ తీసుకునే రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తిలో ఒక వ్యక్తి రజనీకాంత్ అండి. మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆయన ఒక పిక్చర్లో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే రోజుకు ₹100 కూలికి పనిచేసే వ్యక్తి కానించి ఒక 3 నెలలు పనిచేస్తే 100 కోట్లు సంపాదించే గొప్పవాడుగా ఎదిగాడంటే మీకు అర్థంగా అయిపోవాలి అతను ఎంత తన స్టార్ ఎంత తిరగబడిపోయిందో. అతని పేరులో ఉన్న రజనీకాంత్ అని. కాబట్టి ఆయన ఎంత అభివృద్ధి చెందాడో డబ్బులో మీరు చూడండి, ఆస్తులు ఎంత అభివృద్ధి చెందాడో చూడండి. పోనీ పిల్లలేరంటే పిల్లలు కూడా 2 కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఆస్తి, విపరీతమైన ఆస్తి ఉంది, విపరీతమైన డబ్బు ఉంది. ఒక సినిమాలో నటిస్తే 100 కోట్లు డబ్బును సంపాదిస్తారు. మన బ్రతుకులు ఎప్పుడు మనం చూస్తుంటాం. అందుకే ఇవాళ ఆ వ్యక్తి కోసం మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. కానీ అటువంటి కోట్లాది రూపాయల డబ్బు సంపాదించిన వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్తున్నాడండి? ఇప్పుడు ఆయనకేదో మనశ్శాంతి లేదంట, ఆయనకేదో సమాధానము లేదంట, ఆయనకి సంతోషము లేదంట. అంతే కదండి. సమాధానం లేకపోవటం అంటే ఏంటి? అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో ఏదో భయం, హృదయంలో ఏదో అలజడి ఆయన ఏడిపిస్తూ ఉంది. ఆ సమాధానం, ఆ తృప్తి, ఆ సంతోషం కోసం హిమాలయ పర్వతంలోకి వెళ్ళి నేర్చుకున్నాడు. అయ్యా నాకు సమాధానం ఎక్కడుంది, నాకు సంతోషం ఎక్కడుంది అని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈయన గురించే మనం చెప్పుకున్నామంటే అంటే చిన్న స్థాయిలో నుంచి చాలా పెద్ద స్థాయిలోకి ఎదిగిన వ్యక్తి. మనమైతే అంత వ్యక్తిగా ఎప్పుడు భౌతికంగా ఎదగలేమేమో, మన తరం కూడా కాదు. ఎక్కడో నూటికో కోటికి ఇటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అలా ఎదుగులో ఒక వ్యక్తి ఈ రజనీకాంత్ గారు. ఇటువంటి వ్యక్తి ప్రశాంతత కోసం, మనశ్శాంతి కొరకు ఎక్కడెక్కడో హిమాలయ పర్వతాలకు వెళ్ళి వెతుకుతున్నాడు దానికోసం. ఈ రోజున ఆ సమాధానం కోసం నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి యెషయా గ్రంథము 52 అధ్యాయములో దేవుని మాటలు ఈ విధంగా చదివిస్తూ ఉన్నాయి. ఇది మత గ్రంథము కాదు, ఒక ప్రాంత గ్రంథము కాదు, ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఈ దేవుని మాటలు, సజీవుడైన దేవుడు మాటలు ఇవి. ఈ మాటలు ఏమైనా సెలవిస్తున్నాయంటే సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్త మనం ప్రకటించుచు,
రక్షణ సమాచారం ప్రకటించు వారి పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే కొంతమందికి అర్థం కావు కదండి. క్రైస్తవులకే కొన్ని మాటలు అర్థం కావు, కొత్త వాళ్ళకి ఏం అర్థం అవుతాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు అని కొన్ని మాటలు మీకు కనబడుతున్నాయి. నిన్ను నన్ను మనందరిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు. మరలా చెప్తున్నాను, నిన్ను నన్ను ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సృష్టికర్త ఉన్నాడు. ప్రతి మతం వారు చెప్పేది అదే. అవునండి, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. హిందూ మతం చెప్తుంది దేవుడు ఒక్కడేనని, ఇస్లాం మతం చెప్తుంది దేవుడు ఒక్కడేనని, క్రైస్తవులను మనం చెప్తున్నాం దేవుడు ఒక్కడని. మన దేవుడు ఎవరు? ఆ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటించండి, సమాధానం సాటించండి. సువార్తకి సమాధానానికి లింక్ ఏంటి? అసలు సువార్త అంటే ఏంటంటే మంచి వార్త. ఈ మంచి వార్త చెప్పడం వల్ల మనుషులకి ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంటండి. సమాధానం కలుగుతుందంట. సువార్త అనేది మనిషికి సమాధానమునిచ్చేది, ప్రశాంతతనిచ్చేది, తృప్తినిచ్చేది అనే విషయాన్ని ఈరోజు ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని మాటలు చెప్తుంటే కొంతమంది అనుకుంటున్నారు ఇదేదో మత బోధ అనుకుంటున్నారు. మత బోధ కాదండి, అది మనిషికి సమాధానం ఇచ్చేది. చూడు, రజనీకాంత్ గారు డబ్బంతా ఇంట్లో పెట్టుకుని ఆ డబ్బు ద్వారా సమాధానం రాక ఎక్కడికో వెళ్ళి సమాధానం వెతుకుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒక మనిషికి సమాధానం అనేది ఎక్కడ వస్తుందంటండి? ఆ సమాధానం సాటిస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆ సమాధానం మనిషికి ఎలా వస్తుంది? మరి నీకెలా వస్తుంది సమాధానం? నాకెలా వచ్చింది సమాధానం? మనందరికి ఎలా వస్తుంది సమాధానం? ఆ ప్రశాంతత, ఆ నెమ్మది అనేది ఎలా కలుగుతుంది? చూడండి, మరొక వచనం చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కనుక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని. ఇదే ఇక్కడ ఇంకొక మాట కనపడుతుంది చూడండి. క్రీస్తు ద్వారా తండ్రి మనందరినీ కూడా సమాధానపరుచుకుంటూ ఉన్నాడంట. సమాధానం లేని మనుషులకి ఈరోజు ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే ఉన్నారో, కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడలేదంతే. ఈ దినాన్ని చాలా మందికి సమాధానం లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. డబ్బున్న వారికి సమాధానం లేదు, ఆస్తి ఉన్న వారికి సమాధానం లేదు, పిల్లలున్న వారికి సమాధానం లేదు, ఆస్తి లేని వారికి సమాధానం లేదు, అంతస్తులు ఉన్న వారికి సమాధానం లేదు, పేదవాడికి సమాధానం లేదు, కోటీశ్వరుడికి సమాధానం లేదు, చదువుకున్న వారికి సమాధానం లేదు, చదువు లేని వారికి సమాధానం లేదు. చాలా మంది సమాధానం లేని వారుగా ఉన్నారు, ప్రశాంతత లేని వారుగా ఉన్నారు. ఆ సమాధానము, ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే, ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, భేదం లేదు, వయసు లేదు. ఐ డోంట్ కేర్, ఎవరైనా రావచ్చు క్రీస్తు దగ్గరికి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువు చెప్తున్నాడు. క్రీస్తు అనే ఒక మహానుభావుడు ఇదిగో పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన దేవుడై ఉండి, ఆ దేవాతి దేవుడు నరావతారముగా ఈ భూమి మీదకు వచ్చి నీకు ప్రశాంతతనివ్వడానికి, నీకు నెమ్మదినివ్వడానికి, నాకు నెమ్మదినివ్వడానికి మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మరి ఆయన మనందరి కొరకు చనిపోవడం ద్వారా ఏం కలిగింది? నీకు నాకు సమాధానం కలిగింది. అంటే రజనీకాంత్ గారికి ఎందుకు సమాధానం లేదు? డబ్బున్న, ఆస్తున్న, అంతస్తున్నా కూడా ఎందుకు ఆయనకి సమాధానము లేదంటే, ప్రతి వ్యక్తిలో కూడా ఒక పాపపు గిల్లు ఉంటుంది, పాప భారం ఉంటుంది హృదయంలో, పైకి చెప్పుకోలేరు. అపరాధ భావం. ఆయనకి ఎందుకు ప్రశాంతత వెతుక్కుంటున్నాడు? ఎందుకు మనశ్శాంతి వెతుక్కుంటున్నాడు? ఆయనలో అపరాధ భావం అతను బాధపరుస్తూ ఉంది.
అతను పాపిగా అతను గ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది కూడా ఈ అపరాధ భావంతో బాధపడుతున్నారు. ఎందుకంటే మనిషి ఆ ఏమైపోయాడంటే అందరూ అంతటా పాపము చేసి దేవుడిని గురించి కృపను పొందలేకపోతున్నాం. పుట్టిన మనందరము కూడా ఏదో సందర్భంలో ఏదో సమయంలో పాపము చేసిన వారమే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ఈ దినాన్న మీరు జాగ్రత్తగా గమనించినట్లేదే గనక మీకు సమాధానము కావాలంటే, మీకు ప్రశాంతత కావాలంటే, మీకు నెమ్మది కావాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు ఎద్దకు రావాలి, క్రీస్తు చెంతకు రావాలి. క్రీస్తు ఎద్దకు రావడానికి టోకెన్ లేదు, డబ్బులతో పని లేదు, ధనముతో పని లేదు, ఆస్తితో పని లేదు, రంగుతో పని లేదు, కులముతో పని లేదు, ప్రాంతముతో పని లేదు. ఏ ప్రాంతం వాడువైనా, ఏ కులస్థుడు అయినా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా, ఐ డోంట్ కేర్ ఏమున్నా సరే, నువ్వు క్రీస్తు యొద్దకు వస్తే నువ్వు నూతన సృష్టి. నువ్వు నీలో ఉన్న పాతదంతా గతించిపోతుంది, నువ్వు కొత్త వాడవుతావు. నీ హృదయంలో ఏ పాప భారం ఉన్నదో, నీ హృదయంలో ఏ గిలైతే ఉందో, నీకే సమాధానం లేదో, నీకే సంతోషం లేదో, నీ యొక్క హృదయంలో ఏ అలజడైతే ఉన్నదో ఆ అలజడంతా పోవాలన్నా, ఆ పాప భారం అంతా పోవాలన్నా, ఆ సమాధాన స్థితి నువ్వు పొందుకోవాలన్నా, నువ్వు ఎక్కడెక్కడ హిమాలయ పర్వతాల దగ్గర కదా నువ్వు వెళ్ళవలసింది. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు సమాధానము, సంతోషము, ప్రశాంతత లేదండి. ఎందుకు లేదమ్మంటే డబ్బులు లేవండి, ఆస్తి లేదండి అని చాలా మంది చెప్తుంటారు. మరి రజనీకాంత్ గారు అడిగితే రజనీకాంత్ గారు ఏమంటున్నాడు, ఎంత ఆస్తి సంపాదించుకున్న అతనికి ఏం లేదంట, సమాధానము లేదంట. మనమేమనుకుంటున్నాం, డబ్బు సంపాదించుకుంటే సమాధానం వస్తుంది అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, డబ్బులు సంపాదించుకోవడం తప్పేమీ కాదు. డబ్బులు సంపాదించుకోవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, అది దేవుడు తప్పుగా చెప్పట్లేదు. కానీ నువ్వు డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన నీలో సమాధాన స్థితి రాదు. నువ్వు ఆస్తి సంపాదించుకున్నంత మాత్రాన, కుమారులను సంపాదించుకున్నంత మాత్రాన, కూతురులు సంపాదించుకున్నంత మాత్రాన, నీకు జాబ్ ఉన్నంత మాత్రాన నీలో సమాధానము, శాంతి ఉండదు. నీకు తృప్తి రావాలంటే, సమాధానం రావాలంటే నువ్వు సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త నిన్ను నన్ను కలగజేస్తున్నప్పుడు, సృష్టించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, నిన్ను సృష్టించి నిన్ను కలగజేసిన తర్వాత నీ హృదయంలో ఒక గొయ్య అంటే ఒక లోతైన ఒక భావాన్ని పెట్టాడు. అది డబ్బేస్తే నిండదు, భూములుంటే నిండవు, బంగారం ఉంటే నిండదు. నీలో తృప్తి అనేది రావాలంటే నీ హృదయం అనే ఆ భయంకరమైన లోతైన గొయ్యలో దేవుడు రావాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే, ఆ పరిశుద్ధాత్మ ప్రభు నీలోనికి వస్తే నీ హృదయం అప్పుడు తృప్తిగా ఉంటది. ఎందుకంటే ఆ హృదయంలో ఏమున్నా కూడా నీకు సమాధానం ఉండదు. ఆ హృదయంలో నీకు ఎంత సంపద ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత కుటుంబస్తులున్నా, ఎవ్వరు ఉన్నా కూడా నీ హృదయములకి ఆ ఫుల్ఫిల్ అవ్వదు. ఏదో భయం, ఏదో బాధ, ఏదో అశాంతి, ఏదో లేని అసతృప్తి. భయపడుతూ 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 మనందరం బ్రతుకుతాం. ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే, ఎప్పుడు సమాధానంగా ఉంటామంటే యేసు క్రీస్తును అంగీకరిస్తే, యేసు ప్రభువును నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి, నీ అపరాధ భావం క్షమించబడతాది, నీ దోషాలు క్షమించబడతాయి. నువ్వు బాప్తిస్మమును ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు నూతన సృష్టిగా మారుతావు, కొత్తవాడుగా మారుతావు. అప్పుడు నీ హృదయములకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు నూతన వాడిగా మారుతావు. అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. నీ కాస్తున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, కుటుంబం ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీకు సమాధానము, సంతోషం వస్తున్నప్పుడు నమ్ము చూడు, నీకు గ్యారంటీ ఇస్తాను. బైబిల్ చెప్తుంది నీకు సమాధానం వచ్చేది, నీకు సంతృప్తి కలిగేది, నీకు సంతోషం వచ్చేది డబ్బు వల్ల, ధనం వల్ల, ఆస్తి వల్ల, కుటుంబం వల్ల, పిల్ల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల కాదు. అలాగొస్తే వాళ్ళ ఎందుకు భర్త ఉన్నా చనిపోతుంది భార్య ఉన్నా చనిపోతున్నాడు భర్త కదండి, పిల్లలున్నా చనిపోతున్నారు తల్లిదండ్రులు ఉన్నా చనిపోతున్నారు పిల్లలు, డబ్బున్నా చనిపోతున్నారు కొంతమంది, డబ్బు లేకపోయినా చనిపోతున్నారు మరి కొంతమంది. ఇక్కడ ప్రాబ్లం డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, పిల్లలు కాదు, కుటుంబం కాదు. ప్రాబ్లం నీ హృదయంలో ఆ దేవుడు రావాలి. ఎందుకంటే దేవుడు నేను కలగజేస్తున్నప్పుడు నీకు అన్నీ ఇచ్చాడు. కానీ హృదయంలో ఒక గ్యాప్, ఒక ఖాళీ ప్రదేశం అనేది, అది పులిపిల్ల అవ్వాలంటే దేవుడు మాత్రమే పడతాడు.
దేవుడు గుడి గోడల్లో ఉండడు. అందుకే పాటలు కూడా పెద్దవాళ్ళు ఎంతో అనుభవంగా పాటలు రాశారండి. గుడి గోడలలో లేడు దేవుడు, నీ గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, నీ గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలో లేదు దైవత, నీ బడి బండలో లేదు దైవత, నీ హృదయములో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, నీ గుండె గుడిలో ఉన్నాడు చూడు. అంటే దేవుడు నివసించగల ప్రదేశము నీ హృదయమే. నీలోకి ఆయన వచ్చినప్పుడే నీకు సమాధానం, ఆయన వచ్చినప్పుడే తృప్తి, ఆయన వచ్చినప్పుడే సంతోషం. కాబట్టి మన హృదయంలో ఏమి పోవాలంటే ఫస్ట్ ఆలోచనలు ఏదో సంపాదించుకుంటే ఏదో వస్తే సమాధాన స్థితి వస్తుంది అనుకోవడం తప్పు. అలాగని బైబిల్ నువ్వేమి సంపాదించుకోవద్దని చెప్పట్లేదు, ఇల్లు కట్టుకోవద్దని చెప్పట్లేదు, పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్పట్లేదు, భూములు కొనుక్కోవద్దని చెప్పట్లేదు. బైబిల్ యొక్క బోధ ఇది కాదు. బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తుండంటే వీటి వల్ల నీకు సమాధానం రాదు, వీటి వల్ల నీకు సంతోషం రాదు, వీటి వల్ల నీకు తృప్తి రాదు, వీటి వల్ల నీకు మనశ్శాంతి రాదు, వీటి వల్ల నీకు విశ్రాంతి రాదు. నీకు విశ్రాంతి వచ్చేది, ప్రశాంతత వచ్చేది, సంతోషము, సమాధానము ఆ దేవుడు నీలో ఉన్నప్పుడే వస్తుంది. అందుకే మీలో ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించలేదేమో. ఇక్కడ చక్కటి మాటకు ఒక మాట చూద్దాం చూడండి, 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానం పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇవాళ ఎందుకని దైవ సేవకులందరూ అయ్యా ప్రభువుని నమ్ముకోండి, అయ్యా ప్రభువుని నమ్ముకోండి, అయ్యా ప్రభువుని నమ్ముకోండి ఎందుకు మిమ్మల్ని బతిమలాడుతున్నారు? చాలా ప్రాంతాల్లో చూడండి ప్యాన్నీళ్ళు జల్లుతున్నారు లేదా, కొడుతున్నారు, తడుతున్నారు, చంపుతున్నారు. ఆయన ఎందుకు క్రైస్తవులు దేవుని గురించి బోధిస్తున్నారు, ఎందుకు బతిమలాడుతున్నారు? మీరు 2 రూపాయలు 10 రూపాయలు ఇస్తారనా? మీ డబ్బు కోసమా? మీరు ముద్ద పెడతారనా? లేదు. దేవుడు మా హృదయంలో పెట్టాడు, భారాన్ని పెట్టాడు. ప్రకటించాలి మీకు. ఆ సమాధానం మీరు పొందుకోలేదు, మేము సమాధానం పొందుకున్నాం, సమాధాన స్థితి పొందుకున్నాం. ఇలా మేము సంతోషాన్ని అనుభవిస్తున్నాం, ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అది మీరు పొందుకోవాలి, అది మీకు రావాలని మేము ఏం చేస్తున్నామంటే సువార్త సమాధానమును సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు సువార్థికులందరూ, దేవుని సేవకులందరూ. మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళి సమాధానం రాదు, ఎక్కడికి వెళ్ళి సంతోషం రాదు. మీకు రావాలంటే ఆ దేవుడు మీ హృదయంలోనికి రావాలి. మీకు రావాలంటే ఆ దేవుడు మీ హృదయంలో నివసించాలి, అప్పుడు నీకు సమాధానం వస్తుంది. అందుకే మా దేవుడి పక్షంగా మేము బతిమలాడుతున్నాం. అయ్యా ప్రభువుని నమ్ముకోండి, అయ్యా ప్రభువుని నమ్ముకోండి, సమాధానం పొందుకోండి, పాపక్షమాపణ పొందుకోండి. ఎందుకంటే మనందరము పాపము చేసిన వారము, పాపాలు చూసిన వారము, పాపము చేసిన వారము, మార్గాన్ని తప్పిన వారము. మిషన్ ద మార్క్, మనం మార్గం తప్పిపోయాం. మనిషిలాగా బ్రతకాలి, మనిషి దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఈరోజు మనిషి ఏమైపోయాడంటే దేవుణ్ణి ఒక గుడిలో పెట్టాడు, దేవుడిని ఒక రాళ్ళలో పెట్టాడు, దేవుణ్ణి ఒక చోట బంధించాడు. ప్రభు నేను మరలా వస్తాను ఇక్కడే ఉండే అని చెప్తున్నాడు మనిషి. ఏమైపోయాడు తెలిసి టెక్నాలజీ పెరిగే కొలది కూడా దేవుని ఒక గుడిలో పెట్టేశాడు, దేవుని ఒక పొటోలో పెట్టేశాడు, దేవుని ఒక ప్రాంతంలో పెట్టేశాడు, దేవుని ఒక గదిలో బంధించేశాడు. ప్రభు నేను మరలా వస్తాను, మరలా ఆదివారం వస్తాను, మరలా శుక్రవారం వస్తాను, మరలా మంగళవారం వస్తాను, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు. అక్కడే దేవుడు ఉంటాడు, అప్పటిదాకా మనం వెళ్ళకూడదు. ఇది మనుషులు నిర్మించుకున్నారు, మనుషులు ఆలోచించుకున్నారు, ఇది తప్పు. దేవుడు అంటున్నాడు నేను ఆ గుడిలో ఉండను, ఆ బడిలో ఉండను, అయ్యా లేకపోతే ఆ రాడులో నేను ఉండను. నేను ఎక్కడ ఉంటాను? నేను నివసింపగల స్థలం ఏదంటే మీ హృదయమే. ఒరే పిల్లలారా, నా పిల్లలారా, నా కుమార్తెలారా, నా బిడలారా, మీకు సమాధానము కావాలా? మీకు సంతోషము కావాలా? కాబట్టి మీకు అవన్నీ కావాలంటే డబ్బు ద్వారా రాదురా, నీకు ఆ ఆస్తి ద్వారా రాదు, నీ భార్య ద్వారా రాదు, నీ భర్త ద్వారా రాదు, నీ పిల్లల ద్వారా రాదు. నేను వచ్చినప్పుడే నీకు సమాధానం, నేను వచ్చినప్పుడే నీకు సంతోషం, నేను వచ్చినప్పుడే నీకు ఆనందం.
నా ప్రియ సంగమా, మీలో ఇంకెవరైనా మారు మనస్సు పొందలేదేమో, బాప్తిష్యం పొందలేదేమో. మీరు ఎప్పుడైతే మారు మనస్సు పొంది బాప్తిష్యం పొందుకుంటారో, ఎవడైనా క్రీస్తునందు ఉండడం కూడా నూతన సృష్టి, నూతనముగా మార్చబడతారు. నేను ఏమంటానంటే, యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రం కోటీశ్వరుడు అయిపోతామని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ బోధ కాదది. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే అప్పులన్నీ తీరిపోతాయనేది బోధ కాదు ఇక్కడ. నువ్వు క్రీస్తునందుంటే నూతన సృష్టి. దేనికి భయపడవు, ప్రతి దాన్ని ఎదిరించగలుగుతావు, ప్రతి దాన్ని జయించగలుగుతావు, ప్రతి విషయంలో ముందుకు కొనసాగగలుగుతావు. మనుషులకు భయపడవు, సమస్యలకు భయపడవు, అప్పులకు భయపడవు, బాధలకు భయపడవు. ఈ లోకం దేనికి భయపడకుండా ప్రతి దాన్ని కాలు కింద పెట్టుకుంటావు, విజయాన్ని సాధిస్తావు. అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని ఈ యొక్క బైబిల్ దేవుడు మాత్రం తప్ప ఏ దేవుడు ఇవ్వలేడు నీకు. అందుకే యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోండి, యేసుక్రీస్తుని అంగీకరించండి, యేసుక్రీస్తు బాప్తిష్యాన్ని పొందుకోండి. అప్పుడు మీరు నూతన సృష్టిగా మార్చబడతారు. మన ప్రారంభంలో రజనీకాంత్ గారి కోసం చెప్పుకున్నాం కదండి. రజనీకాంత్ గారి కంటే బాబులకు బాబు ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో. అంటే రజనీకాంతే ప్రపంచంలో చాలా మటుకు కోటీశ్వరుడు అయితే, మరి ఒక సినిమాకు 100 కోట్లు తీసుకున్నట్టే అటువంటి వ్యక్తికి సమాధానం శాంతి లేదని మనం చెప్పుకున్నాం కదండి. పరిశుద్ధ గ్రంథంలో రజనీకాంత్ బాబులకు బాబు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సొలొమోన్ రాజు. సొలొమోన్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అతనంటే కోటీశ్వరుడు. అతనుకున్న డబ్బు, అతనుకున్న ఆస్తి, అతనుకున్న ఐశ్వర్యము, అతనుకున్నది ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదంట. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, జ్ఞానం కూడా ఉంది. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. అటువంటి జ్ఞానవంతుడు లేడు, అటువంటి డబ్బు ఉన్నవాడు లేడు, అటువంటి అంతగాడు లేడు. అన్ని ఆయనకు ఉన్నాయి. అన్ని అనుభవించాడంట, ఇండ్ల కట్టించాడంట, ఆస్తులు సంపాదించాడంట, బావిలు తవ్వించాడంట, పనిగత్తులు సంపాదించుకున్నాడు, పనివారిని సంపాదించుకున్నాడు, ఇంకా ప్రపంచంలో ప్రతిదాన్ని సంపాదించుకున్నాడు. లాస్ట్కి అన్నాడు, ఒక వచనం మనం చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. నా కన్ను ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరపరచలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకారణమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను, ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగాను అగపడును. సొలొమోన్ రాజు గారు ఏమంటున్నారంటే, నాకు హృదయం ఉన్నది కదా, ఆ హృదయాన్ని నేను ఎప్పుడు అదుపు చేయలేదు. చాలామంది ఎన్నో వివాహాలు చేసుకున్నాను, దగ్గరగా ఉపపత్తులు భార్యలు చూసుకుని 1000 మందిని వివాహం చేసుకున్నాను. అంటే భార్యలు 300 మంది అయితే 700 మంది ఉపపత్తుల్ని అతను ఉంచుకున్నాడు. ఎంతో బంగారం సంపాదించుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు, పనివారిని సంపాదించుకున్నాడు. తన హృదయాన్ని ఎక్కడ అదుపు చేయలేదు, ద్రాక్షారసం తాగాడు, అన్ని చేశాడు. అతను లాస్ట్కి అంటున్నాడు, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థం. ఒకడు గాలికే ప్రయాసపడినట్లు, గాలి పట్టుకుందామని మరి పరిగెడితే గాలి మనకు దొరుకుతుందా? దొరకదు. అలాగే లోకంలో నేను పడిన ప్రయాసము, నేను చేసిన పనులన్నీ వివేచింపగా అవన్నీ వ్యర్థంగా నాకు కనపడ్డాయి అన్నాడు. కాబట్టి ఈ రజనీకాంత్ కంటే గొప్పవాడే సొలొమోన్ రాజు గారు. అటువంటి వ్యక్తి కూడా ఏం లేదంట, సమాధానము లేదంట, హృదయంలో సంతోషము లేదంట. అతను దేవుని బిడ్డే, అని దేవుని నుంచి వేరైపోయాడు కొన్ని రోజులు. లాస్ట్ తప్పు తెలుసుకున్నాడు. లాస్ట్కి ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటిందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యుడు చంద్రుడు నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా కమ్మకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకొనుము. ఈయన అన్నాడండి, ఈ సొలొమోన్ రాజు యవన కాలంలో తన ఇష్టం బతికాడు.
యవన కాలంలో ఏమి కావాలో అది తిన్నాడు, ఏమి కావాలో అది తాగాడు. మన భాషలో విస్కీ, బ్రమ్ము అన్ని తాగాడు, అన్ని తిన్నాడు, స్త్రీలను అనుభవించాడు. అన్ని చేసిన తర్వాత ఇతనికి అర్థమైంది ఏంటంటే అది వ్యర్థము, వ్యర్థం అని చెప్పి లాస్ట్కి అంటున్నాడు. కాబట్టి నీకు నాకు ఆయన ఏం సజెషన్ ఇస్తున్నాడంటే, నీ బాల్య దినములు ఎందే, అంటే చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచే దేవుని స్మరణకు తెచ్చుకుని దేవుడా 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 అని బ్రతుకుట కంటే మనిషికి లాభకారమైనది ఏది లేదని ఆ రోజుల్లో సొలొమోను చెప్పని మీరు అర్థం చేసుకోండి. దేవుణ్ణి మీరు ఒక రాయిలో చూడొద్దు, దేవుని మీరు గుళ్ళో చూడొద్దు, దేవుని ఒక గదిలో చూడొద్దు. దేవుడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. దేవుడు నీవు కలిసి ముందుకు కొనసాగాలి. అది దేవుడి యొక్క నిర్ణయం, దేవుడి యొక్క తపన, దేవుడి యొక్క ఉద్దేశం. మనిషి ఏమంటాడంటే, ప్రభువా నీతో కలిసి నడవటం కుదరదు. నీ దగ్గరికి వారానికోసారి వస్తానే, నెలకోసారి వస్తానే, సంవత్సరానికోసారి వస్తానే, రోజు నీకు నాకు కుదరదు ప్రభువా అంటున్నాడు మనిషి. దేవుడు అంటున్నాడు, బాబు అలా కాదురా, ప్రతి క్షణం నేను నీతో ఉండాలి, ప్రతిరోజు నీతో ఉండాలి, నీవు నేను కలిసి ముందుకు కొనసాగాలి. దేవుడు ఆశపడుతున్నాడు, కానీ మనిషి దేవుణ్ణి దూరం పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో, దేవుడు మనము కలిసి ముందుకెళ్తామో, అప్పుడే మన జీవితాలలో సమాధానం, అప్పుడే మన జీవితంలో సంతోషం. రజనీకాంత్ గారు అంత గొప్ప వ్యక్తి కూడా సమాధానం లేక ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అంటే, సొలొమోను గారు అంత గొప్ప వ్యక్తి కూడా సమాధానం లేకుండా లాస్ట్కి ఏం చెప్పాడు అతను సాక్ష్యం? ఒరే బాబు, యవనస్తులారా, పిల్లలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో పెంచండి. మీరు కూడా చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకోండి. మీకు అదే మేలు, అదే ప్రశాంతత, అదే మీకు దీవెన, అదే మీకు సంతోషం, అదే మీకు సమాధానం ఇస్తుంది తప్ప ఈ లోకంలో మీకు ఏది ఇవ్వదు అనే సాక్ష్యాన్ని చెప్తున్నాడు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సొలొమోను రాజు గారు. ఈరోజు నీకు నాకు సమాధానం కావాలా? నీకు నాకు సంతోషము కావాలా? నీకు నాకు ప్రశాంతత కావాలా? నీకు నాకు విశ్రాంతి కావాలా? ఆ దేవుడు నీలోకి రావాలి, ఆ దేవుడు నువ్వు తెలుసుకోవాలి, మారు మనస్సు పొందాలి, నీ హృదయంలోకి ఆహ్వానించాలి. ప్రభువా నాలోకి రండి. ఒకవేళ మీలో ఎవరైనా యేసుప్రభు ఇంకా మీకు తెలియదేమో, యేసుప్రభు అంటే ఏ దేశం దేవుడు అనుకున్నారేమో. ఆయన ఏ దేశానికి సంబంధించిన వాడు కాదైనా, నిన్ను పుట్టించిన వాడైనా, నిన్ను నిర్మించిన వాడైనా, నిన్ను పుట్టించిన వాడు, నిర్మించిన వాడు. కాబట్టి నిన్ను బాగు చేసే శక్తి, నిన్ను సరి చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. నువ్వు ప్రార్థన చేయ, ప్రభువా నువ్వెవరు? యేసు ప్రభు అంట, మమ్మల్ని సృష్టించావంట, అయ్యా మాకు దర్శించు, మాతో మాట్లాడు, మాకు ప్రశాంతి దయచే, మాకు కనబడు, నువ్వు మాతో మాట్లాడు ప్రభు అంటే ఆయన దేవుడు దర్శిస్తాడు. వాక్యం ద్వారా దర్శిస్తాడు, దేవుని సేవకుల ద్వారా దర్శిస్తాడు. ఒకవేళ మీకు అవసరమైతే ఇంకా మీరు తెలుసుకుంటే పరిశుద్ధ గ్రంథము అని ఒక బైబిల్ ఉంది, అది తెచ్చుకుని మరి ఇంకా చదువుకోండి. ఇంకా మీరు చదువుకుని మీరు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, వేలు వేలు ఖర్చు పెట్టి మీరు ఎక్కడెక్కడికో తిరగవలసిన పని లేదు. మన క్రైస్తవులు కూడా ఈ మధ్యన కొంతమందికి బుద్ధి ఉండలేదండి. ఒకరు విజయవాడ వెళ్తారు, ఒకరేమో మరి గుణతలమ్మ మాత అంటారు, ఒకరేమో ఇశ్రాయేలు దేశం అంటారు. అంటే ఎక్కడికో వెళ్తే సమాధానం ఉంటుంది, ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుతాయి. ఈ యొక్క పిచ్చి కూడా మనలో పోవాలి. దేవుడు ఎక్కడో కొండల ప్రాంతంలో లేడు, దేవుడు విజయవాడ కొండ మీద లేడు, దేవుడు ఇశ్రాయేలు యొక్క దేశంలో లేడు. దేవుడు నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం వెళ్ళవలసింది ఎక్కడెక్కడికో కాదు, నీవెక్కడైతే ఉన్నావు అక్కడే మోకరించు. ప్రభువా నీవెవరు, నాతో మాట్లాడు అని మనస్ఫూర్తిగా నువ్వు పిలిస్తే ఆయన నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడుతాడు. వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, అవసరమైతే స్వరం ద్వారా కూడా మాట్లాడవచ్చు. కాబట్టి నిన్ను దేవుడు దర్శించబోతున్నాడు. కాబట్టి నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు, నీకు ప్రశాంతి ఇవ్వబోతూ ఉన్నాడు, నీకు విశ్రాంతి ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వే సమస్యల్లో ఉన్నా సరే నీకు సమాధానం, విశ్రాంతి కావాలంటే యేసు ప్రభు తప్ప ఈ లోకంలో నీకు ఎవ్వరు ఇంకా లేరు. దీన్ని అనుభవంతో చెప్తున్నాను. ఈ మాటలు ప్రభునందు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా తండ్రి, మరి సమయంలో ఏ బిడ్డ అయితే ప్రభు ఈ వాక్యాన్ని, లేఖనాలు విన్నారో తండ్రి, వారి బ్రతుకులు మీరు మార్చండి. వారి బ్రతుకుల్లో సమాధానం లేదేమో, వారి బ్రతుకులో సంతోషము లేదేమో, వారి బ్రతుకులో విశ్రాంతి లేదేమో. దేవా వారికి విశ్రాంతిని దయచేయండి మా తండ్రి, సమాధానం దయచేయండి మా తండ్రి. ఇదిగో ప్రభువా
బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉన్నారేమో తండ్రి. బాప్తిసం ఎవరైతే పొందుకుని ఉన్నారో వారిలో కూడా చాలా మందికి వాక్యము తెలియక, అనుభవం లేక, వాళ్ళు కూడా చాలా మంది విశ్రాంతి లేని వారు ఉన్నారు తండ్రి. వారు కూడా దర్శించి వారికి విశ్రాంతిని దయచేయండి. వారి హృదయంలోనికి మీరు వెళ్ళండి మా ప్రభువానికి స్తోత్రములు. అదే విధముగా తండ్రి, ఇదిగో నీ బిడ్డల ప్రభువా, ఇంకా మారు మనసు పొందిన వారు, దేవుని అంగీకరించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వెవరో తెలియని వారు చాలా మంది ఉన్నారు. వారిని దర్శించండి, వారిని బలపరచండి, వారికి సమాధానం శాంతి దయచేస్తారని నమ్ముచు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలండి. మీ సహోదరుడు దానియేలు. ఈ వర్తమానం విన్న మీరు మాత్రమే వింటే కాదు కానీ ఈ సమాధాన సువార్తని అనేక మందికి షేర్ చేయండి. వారిని కూడా ప్రభువులోకి నడిపించండి. వారు కూడా సమాధానాన్ని చాటించమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు.